ఐపీఎల్ 2024లో భాగంగా వాంకడ వేదికగా కేకేఆర్ ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబైను కేకేఆర్ వాయించేసింది. ముంబై జట్టు సొంత మైదానంలో దుమ్ము లేపుతుంది అని అనుకుంటే కేకేఆర్ దెబ్బకు బెదిరిపోయి హార్దిక్ సేన చతికిల పడింది. కేకేఆర్ జట్టు బౌలర్ల దెబ్బకు ముంబై జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ సూపర్ బ్యాటింగ్ తో కేకేఆర్ ను ఆదుకోగా ఈ సీజన్లో మొదటిసారి మిచెల్ స్టార్క్ తన స్థాయికి తగ్గ బౌలింగ్ వేసి 4 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక ప్రపంచ కప్ కు సెలెక్ట్ అయిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా దారుణంగా ఆడడం అభిమానులను కలవరపెడుతోంది. ప్రపంచ కప్ సమయానికి వీరు గనక గాడిలో పడకపోతే టీమిండియాకు భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాకపోతే సూర్యకుమార్, బుమ్రా మాత్రం కొద్దిగా టచ్ లో కనపడ్డం ఆనందించాల్సిన విషయం. ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలుపు ఒక అరుదైన చరిత్రకు నాంది పలికింది. 2012 నుండి ఇప్పటి వరకు వాంకడేలో కోల్కతా జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 14 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ ఈ రోజు మ్యాచ్లో కేకేఆర్ గెలిచింది. ఈ మ్యాచ్లో గెలుపుతో కేకేఆర్ జట్టు 14 పాయింట్స్ సాధించి 2వ స్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఓడిపోయినా కూడా 9వ స్థానంలోనే నిలిచింది. ఈ రోజు మ్యాచ్లో ముంబై గెలిచి ఉంటే కనీసం ప్లే ఆఫ్స్ అవకాశాలు 1% ఉండేవి. కానీ ఈ రోజు ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఈ గెలుపుతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ కు చేరడం దాదాపు ఖాయమైంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే ముంబై ఇండియన్స్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. కోల్కతా జట్టు ఎప్పట్లాగే పవర్ ప్లేలో పవర్ఫుల్ స్టార్ట్ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ముంబై బౌలర్ల దెబ్బకు కోల్కతా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. 5 పరుగులకు సునీల్ నరైన్, 8 పరుగులకు ఫిల్ సాల్ట్ అవుట్ అవ్వగా రఘువంశీ 13 పరుగులకు, శ్రేయస్ అయ్యర్ 6 పరుగులకు, రింకు సింగ్ 9 పరుగులకు పెవిలియన్ చేరారు. దీంతో కోల్కతా జట్టు 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కోల్కతా జట్టు 100 పరుగుల స్కోరు దాటడం కూడా గగనమనుకున్నారు. అయితే ఆ అనుమానాలు అన్నింటినీ పటాపంచలు చేస్తూ వెంకటేష్ అయ్యర్ విజృంభించగా మనీష్ పాండే మంచి బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. వెంకటేష్ అయ్యర్, మనీష్ పాండే ఇద్దరూ కలిసి 6 వికెట్కు 83 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి కోల్కతాను గట్టెక్కించారు. వీరి భాగస్వామ్యం సెంచరీకి చేరువవుతున్న తరుణంలో 31 బంతుల్లో 42 పరుగులు చేసిన మనీష్ పాండే 136 స్ట్రైక్ రేట్ వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రస్సెల్ 7 పరుగులు, రమన్దీప్ సింగ్ 2 పరుగులు, ఇలా మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా వెంకటేష్ అయ్యర్ మాత్రం చివరి ఓవర్ 5వ బంతి వరకు అద్భుతంగా ఆడి తానే ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. 52 బంతులాడిన వెంకటేష్ అయ్యర్ 135 స్ట్రైక్ రేట్తో 3 సిక్సర్లు, 6 బౌండరీల సాయంతో 70 పరుగులు చేశాడు. దీంతో కోల్కతా జట్టు 19.5 ఓవర్లకు గాను 169 పరుగులు సాధించి 10 వికెట్లను కోల్పోయింది. ముంబై బౌలర్స్లో బుమ్రా 3.5 ఓవర్లకు గాను 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మిగతా బౌలర్స్లో తుషారా 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, చావ్లా 1 వికెట్ దక్కించుకున్నారు. 169 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు లక్ష్యాన్ని సులభంగా ఊదిపారేస్తుంది అని ముంబై అభిమానులు భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ముంబై బ్యాట్స్మెన్ కోల్కతా బౌలర్ల దెబ్బకు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. మరోసారి ముంబై ఓపెనర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఇషాన్ కిషన్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వగా రోహిత్ శర్మ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 1 డౌన్ బ్యాట్స్మన్ గా వచ్చిన నమన్దీర్ 11 పరుగులకు, 5వ స్థానంలో వచ్చిన తిలక్ వర్మ 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నేహాల్ వదేరా 6 పరుగులకు, హార్దిక్ పాండ్యా 1 పరుగుకు అవుట్ అవడంతో ముంబై జట్టు 71 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ మాత్రం సూపర్ బ్యాటింగ్ తో ఒంటరి పోరాటం చేసి కేకేఆర్ గుండెల్లో రైలు పరిగెత్తించాడు. సూర్య మాత్రం 150కి పైగా స్ట్రైక్ రేటుతో బాత్తూ ముంబైకు గెలుపుపై ఆశలు చిగురించేలా చేశాడు. అయితే 35 బంతుల్లో 160 స్ట్రైక్ రేటుతో 60 పరుగులు చేశాక రస్సెల్ బౌలింగ్లో భారీ షాట్ కు ప్రయత్నించి సూర్య అవుట్ అయ్యాడు. దీంతో ముంబై గెలుపు ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. టీమ్ డేవిడ్ కూడా 24 పరుగులు చేసి చేతులెత్తేయడంతో ముంబై ఓటమి ఖాయమైంది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు 18.5 ఓవర్లు ఆడి 145 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యి 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, నరైన్, రస్సెల్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.